బీఆర్ఎస్ అధికారంలో ఉండగా బీసీ నేత అయిన ఈటెల రాజేందర్ ఎదుగుదలని ఓర్చుకోలేక కేసీఆర్ ఫ్యామిలీ ఈటెలపై చేసిన భూ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈటెల బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన ఈటెలకు అధిష్టానం తగిన గుర్తింపు ఇచ్చారు. అంత బాగానే ఉంది. నేతలు సైతం పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనుకున్నారు. కానీ ఇంతలోనే కర్ణాటక ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడంతో తెలంగాణ బీజేపీలో చేరికలకు బ్రేక్ పడింది. ఇదే క్రమంలో బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తప్పించి కిషన్ రెడ్డికి ఇవ్వడం చాలా మందికి నచ్చలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో అధ్యక్షుడిని మార్చడంపై కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి కాకుండా కాంగ్రెస్ లోకి చేరడం ఇటు బీజేపీకి అటు బీఆర్ఎస్ కి మింగుడు పడటం లేదు. కేసీఆర్ కి సైతం ఈ చేరికల్ని ఎలా ఆపాలో అర్థం కాని పరిస్థితి. అయితే ఇక కేసీఆర్ ముందున్న దిక్కు బీజేపీ మాత్రమే. రాబోయే సంక్షోభం నుంచి బయటపడాలంటే కమలంతో పొత్తు తప్పదని డిసైడ్ అయ్యారట. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలకు అయినా చెక్ పడుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. మరోవైపు కవితని జైలు నుండి విడుదల చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అసలు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారంటే బీజేపీ పెద్దలు ఒప్పుకుంటారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను నలుగురిని ముందుగా బీజేపీలో చేర్చడానికి హరీష్ రావు కేటీఆర్ చర్చలు జరిపినట్లు వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న కేసీఆర్ ఈటెలను రాజకీయంగా అనగదొక్కేందుకు దొరలు బీసీ ముద్దుబిడ్డ అయిన ఈటెలను బీఆర్ఎస్ పార్టీని వీడేలా చేశారు. మళ్ళీ ఇప్పుడు తాను చేరిన బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈటెల మళ్లీ ఆలోచనలో పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సైతం బీజేపీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన బీజేపీని వీడనున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవమే అయితే ఈటెలకు ముందున్న ఆఫర్స్ టీడీపీ కాంగ్రెస్ పార్టీలే. టీడీపీలో చేరిన ఏపీ తరహాలో తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు దిశగా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. సో ఈటెల టీడీపీలోకి కాకుండా కాంగ్రెస్ లోకి చేరే ఛాన్స్ అధికంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలు నిజమా వట్టి పుకార్లేనా తెలియాల్సి ఉంది. పొత్తు నిజమే అయితే ఈటెల బీజేపీలోనే కొనసాగుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.